గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ప్రతి ఎపిసోడ్లో ఒక 4 కంపెనీలు మనం లో ప్రైస్ నుంచి హై ప్రైస్ వరకు వెళ్తూ ఉన్నాం. ఈ ఎపిసోడ్లో ఇంకొక 4 కంపెనీలు. రామ్కీ ఇన్ఫ్రా, రామ్కీ గ్రూపు చూద్దాం. ఈ రామ్కీ ఇన్ఫ్రా వెబ్సైట్కి వెళ్తున్నాం. ముందు మనము ఫండమెంటల్కు చూస్తాము. ఫండమెంటల్లో screener.in వెబ్సైట్కి వెళ్ళాలి. రామ్కీ ఇన్ఫ్రా క్లిక్ చేయాలి. ఇది 386 రూపాయల రేటు ఉంది. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేటప్పటికి పోయిన సంవత్సరం 40 కోట్లు ఉంటే ఈ సంవత్సరం 1153 కోట్లు రావడం జరిగింది. 4 3 12 4 అంటే 29 రెట్లు రామ్కీ ఇన్ఫ్రా రావడం జరిగింది. రియల్ ఎస్టేట్ కంపెనీ ఇది. బ్యాలెన్స్ షీట్ వచ్చి 69 కోట్లు షేర్ క్యాపిటల్, రిజర్వ్లు 1342 కోట్లు, క్యాష్ ఫ్లో 745, నెట్ క్యాష్ ఫ్లో, రేషియోస్ వచ్చి 17% ROCE, ప్రమోటర్ స్టేక్ వచ్చి 69.83, FIL 0.07 లేదు, DIL 0.13, అది కూడా నెగ్లిజిబుల్, పబ్లిక్కి వచ్చి 29.97, పీర్స్ వచ్చేటప్పటికి ఇది కన్స్ట్రక్షన్కి డివిజన్ సంబంధించింది. ఎనాలిసిస్ చార్ట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ సపోర్ట్ తీసుకోవటం అయింది, యూటర్న్ తీసుకుంటుంది, మళ్ళీ సైడ్ వేస్లో ఉంటుంది. రామ్కీ ఇన్ఫ్రా వెబ్సైట్కి వెళ్తున్నాం. రామ్కీ ఇన్ఫ్రా వెబ్సైట్ క్లిక్ చేసినట్టయితే వాళ్ళు ఏమేం చేస్తారు, వాళ్ళు కన్స్ట్రక్షన్లో ఉంటారు, వాళ్ళు డెవలపర్లు, ఇంటర్నేషనల్ బిజినెస్ కూడా ఉన్నాయి వాళ్ళకి. ఇవి మనము గమనించినట్టయితే వాళ్ళు ఏమేమి ప్రాజెక్టులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవి మనము ఇండస్ట్రియల్ పార్క్స్, ట్రాన్స్పోర్టేషన్, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్, ఎనర్జీ, ఇంటర్నేషనల్ బిజినెస్ కూడా వాళ్ళకి ఉంది. రామ్కీ ఇన్ఫ్రాకి ఇంటర్నేషనల్ వచ్చి UAE సబ్సిడరీ అనమాట. UAEకి సబ్సిడరీ కంపెనీ ఇది రామ్కీ ఇంజనీరింగ్ అని. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అది వాళ్ళ దానికి. ఇక సెకండ్ వన్ వచ్చి ఇండియన్ హోటల్. ఇండియన్ హోటల్ ఏంటో చూద్దాం. ఇది హోటల్ ఇండస్ట్రీ. ఇండియన్ హోటల్స్ ఏదైతే ఉందో 389లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చి ఇది కూడా టర్న్ అరౌండ్ అనమాట. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి లాస్లో ఉంది. ఈ సంవత్సరం 1053 కోట్లు రావడం జరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ 1805 కోట్లు, అదే ప్రాఫిట్. అయితే కరోనా తర్వాత ఈ హోటల్ ఇండస్ట్రీ లేదు, మళ్ళీ 1 ఇయర్ నుంచి మంచిగా ఉండటం వల్లనే దీనికి రావడం జరిగింది. ఇండియన్ హోటల్స్ బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి 142 కోట్లు, షేర్ క్యాపిటల్, రిజర్వ్లు వచ్చి 7840 కోట్లు, క్యాష్ ఫ్లో మైనస్లో ఉంది, నెట్ క్యాష్ ఫ్లో, రేషియోస్ వచ్చి 13% రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఇన్వెస్టర్స్ వచ్చి ఇది చాలా తక్కువ ప్రమోటర్ స్టేక్ ఉంది 38.19, FIL ఉన్నారు దీంట్లో 18.24, DIL మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి 27.47, గవర్నమెంట్ వచ్చి 0.13, పబ్లిక్ వచ్చి 15.97, పబ్లిక్ తక్కువ ఉంది. పీర్స్ వచ్చేటప్పటికి ఇది హోటల్ ఇండస్ట్రీ, మిగిలిన హోటల్, ఇండియన్ హోటల్స్ అవి. ఎనాలిసిస్ చార్ట్. ఈ చార్ట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ బాగా పైకి వెళ్ళడం జరిగింది, యూటర్న్ తీసుకుంటుంది, వస్తుందన్నమాట, అంటే డౌన్ అవుతుంది అని అర్థం. ఇది తాజ్ గ్రూప్. ఇండియన్ హోటల్స్ అంటే ఈజ్ ఈక్వల్ టు తాజ్ గ్రూప్, వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ హోటల్ బ్రాండ్ అనమాట. 2022కి వచ్చింది. ఇది వీళ్ళకి 10+ కంట్రీస్లో వీళ్ళ హోటల్స్ ఉన్నాయి, 125+ లొకేషన్స్ ఉన్నాయి, 80+ స్పాస్ ఉన్నాయి, 260+ హోటల్స్ ఉన్నాయి, 430+ రెస్టారెంట్స్ ఉన్నాయి, 31,000+ రూమ్స్ ఉన్నాయి, 28,000+ ఎంప్లాయీస్ ఉన్నారు అనమాట. ఇది వీళ్ళ యొక్క ఉన్నది. వీళ్ళ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో తాజ్ గ్రూపు, సెలెక్ట్వాన్స్, వివంటా వీళ్ళదే, జింగర్ వీళ్ళదే, తాజ్ సెట్స్, క్యూమిన్ అనమాట. ఇవన్నీ కూడా తాజ్ గ్రూప్ కిందకి వస్తాయి, ఇవన్నీ ఇండియన్ హోటల్స్ కిందకి వస్తాయి. ఇది సింపుల్గా మనం గమనించినట్టయితే ఇది రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ అపోలో టైర్. మనం ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చరు, రియల్ ఎస్టేటు, టైర్స్, హోటల్ అన్నీ చూస్తాం అనమాట. ఏదైతే ప్రాఫిట్లో ఉందో అవి మనం గమనిస్తున్నాం, అవి అబ్జర్వ్ చేస్తున్నాం, అవే నోట్స్ రాసుకోవడం జరుగుతుంది, అవే మీకు చెప్పడం జరుగుతుంది. అపోలో టైర్ ఇది ఆటో సెక్టార్. ఇది 392లో ట్రేడ్ అవుతుంది. ఇది లాస్ట్ ఇయర్ 639 కోట్లు వస్తే ఈ సంవత్సరం 1105 కోట్లుగా రావడం జరిగింది ప్రాఫిట్. బ్యాలెన్స్ షీట్ వచ్చి 64 కోట్లు, షేర్ క్యాపిటల్, రిజర్వ్లు వచ్చి 12,814 కోట్లు, క్యాష్ ఫ్లో వచ్చి -34, నెట్ క్యాష్ ఫ్లో, రేషియోస్ వచ్చి 10% ROCE, ప్రమోటర్ స్టేక్ వచ్చి 37, ఇది కొంచెం తక్కువ ఉంది, 37.34లో ఉంది, FIL ఉన్నారు 22.35, DIL మ్యూచువల్ ఫండ్స్ వచ్చి 17.78, గవర్నమెంట్ వచ్చి 1.57లో ఉంది, పబ్లిక్ వచ్చి 20.94, పీర్స్ వచ్చి ఆటో సెక్టారు, ఇది టైర్ సెక్టారు, బాలకృష్ణ, MRF, అపోలో టైరు, C8 అనమాట. ఎనాలిసిస్ చార్ట్.
చార్ట్ ఆల్రెడీ వీ షేప్లో ఉంది, కంటిన్యూగా పైకి వెళ్తూనే ఉంది. ఇప్పుడు సైడ్ వేస్లోకి వెళ్తుంది. సైడ్ వేస్ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకోవాలి, కిందికి రావాలి. అప్పుడు వీ షేప్లో వచ్చినప్పుడే మీరు బై చేయాల్సిన అవసరం ఉంది. అపోలో టైర్స్ వెబ్సైట్లోకి వెళ్తున్నాం. వెబ్సైట్లోకి వెళ్తే ఈ అపోలో టైరు వాళ్ళ బ్రాండ్లు ఏంటివి, వాళ్ళు ఏమేం చేస్తారు, అన్నిటికీ కార్లకు, ఎస్యూవి, వ్యాన్లకు, బైక్లకు, స్కూటర్స్కి, అగ్రికల్చర్ ట్రాక్టర్లకి, వాటికి, ట్రక్కులు, బస్సులకి, ఇండస్ట్రియల్, ఎర్త్ మూవర్స్ అంటే పెద్ద పెద్దవి అనమాట. అవి కూడా వీళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. ఇవి ఏమేమి ఉన్నాయి అపోలో ఇది అనమాట. మనం ఇవి కనుక చూసినట్టయితే వాళ్ళ కంపెనీ ఎలా సంపాదిస్తుంది, ఎంత వచ్చింది, సేల్స్ ఎంత పెరిగింది, అవన్నీ మనము గమనించవచ్చు. ఇది సింపుల్గా అపోలో టైర్ యొక్క ఇన్ఫర్మేషన్. ఓకే, ఇవన్నీ నెక్స్ట్ 4th వన్ వచ్చి ఈకేఐ ఎనర్జీ. ఇది 431లో ట్రేడ్ అవుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చి లాస్ట్ ఇయర్ 383. ఇది మార్చి రిజల్ట్స్ ఇంకా రాలేదు. టీటీఎం చూపిస్తుంది 346, అంటే ఫ్లాట్గా ఉందని చూపిస్తుంది. బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి షేర్ క్యాపిటల్ 28 కోట్లు, రిజర్వ్లు 584 కోట్లు, క్యాష్ ఫ్లో వచ్చి -6లో ఉంది. రేషియోస్ వచ్చి ROCE 236% చూపిస్తుంది. ఇన్వెస్టర్స్ వచ్చి ప్రమోటర్ స్టేక్ ఎక్కువ ఉంది, ఫుల్ 73.43, ఎఫ్ఐఎల్ తక్కువ 4.69, డిఐఎల్ వచ్చి 4.34, పబ్లిక్ వచ్చి 17.55. పీర్స్ వచ్చేటప్పటికి ఇది గ్యాసు, ఇండియన్ ఎనర్జీ, మిస్లినియస్ కిందకి వస్తుంది. ఇది తర్వాత అనాలిసిస్ చార్ట్ వచ్చి ఆల్రెడీ సైడ్ వేస్లోంచి ఇప్పుడే వీ షేప్లో సపోర్ట్ తీసుకోవడం జరిగింది. అంటే కొంచెమే, పెద్దగా లేదు, కాకపోతే టెక్నికల్గా కొంచెం ఇప్పుడిప్పుడే మూవ్ అవుతుంది. ఇప్పుడు మనము వీళ్ళు ఏమేం చేస్తారో మనం చూసుకోవచ్చు. వాళ్ళు ఏమేం చేస్తారంటే గోల్డ్ ఎక్విబుల్ సర్వీస్ ఆఫ్ వాళ్ళు కార్బన్ న్యూట్రాలిటీ, ప్లాస్టిక్, కార్బన్ అవాయిడెన్స్ ప్రాజెక్ట్స్, కార్బన్ రిమూవబుల్ ప్రాజెక్ట్స్, కమ్యూనిటీ బేస్డ్ ప్రాజెక్ట్స్, ESCO ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రాజెక్ట్స్, కార్బన్ ఆఫ్సెట్, రెన్యూబుల్ ఎనర్జీ, అవన్నమాట ఇది వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్. తర్వాత ఇది సింపుల్గా మీకు ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. మళ్ళీ మీరు బై చేయదలుచుకున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఇదే కాదు, ఏ షేర్ అయినా సరే ఇలా చూసుకోవటమే, ఫండమెంటల్, టెక్నికల్స్, వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవటం సింపుల్గా. ఇది సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. ఇదొక మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్, బిగినర్స్, లెర్నర్స్ కోసం ఉపయోగపడే కంటెంట్. థ్యాంక్ యూ. సెలవు.